ఇక్కడ ఒక పాఠశాలలో 24 మంది ఉపాధ్యాయులు గణితం లేదా సైన్స్ బోధిస్తున్నారు. ఓకే, వీటిలో 14 మంది ఉపాధ్యాయులు గణితాన్ని బోధిస్తున్నారు. 6 రెండు సబ్జెక్టులను బోధిస్తున్నారు, అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ రెండు కూడా. అయితే ఓన్లీ సైన్స్ మాత్రమే బోధించే ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికోసం మనం వెన్ చిత్రాన్ని ఉపయోగించుకుంటే ఈజీగా కనుక్కోవచ్చు. సో ఫస్ట్ మ్యాథ్స్ని బోధించే వాళ్ళు చూద్దాం. అయితే ఈ వెన్ చిత్రంలో మొదట ఏం చేస్తాం, 6 సబ్జెక్ట్ రెండుని బోధిస్తున్నారు కాబట్టి ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత మనం 14 మంది ఉపాధ్యాయులు గణితం అన్నారు కాబట్టి సెకండ్ దానికి చేస్తాం. సో ఫస్ట్ వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇప్పుడు దీన్ని మ్యాథ్స్, దీన్ని సైన్స్ బోధించే ఉపాధ్యాయులు అనుకుంటే, ఇక్కడ రెండిటి యొక్క ఛేదనం లేదా ఇంటర్సెక్షన్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే రెండింటిని బోధించే ఉపాధ్యాయులను సూచిస్తుంది. కాబట్టి రెండు సబ్జెక్టులను బోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 6. కాబట్టి మనం ఇక్కడ 6ని ఇక్కడ నోట్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, ఇక్కడ 14 మంది ఉపాధ్యాయులు గణితాన్ని బోధిస్తున్నారు. అయితే గణితం 14 అన్నప్పుడు ఇందులో ఈ 6 కూడా కౌంట్ అయి ఉంది అని అర్థం. కాబట్టి 14 మందిలో 6 ఆల్రెడీ కౌంట్ అయింది కాబట్టి ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటారు, ఓన్లీ మ్యాథ్స్ బోధించే వాళ్ళు 8 మంది ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ సైన్స్ బోధించే వాళ్ళను కనుక్కోవాలి, అంటే ఈ పోర్షన్ని కనుక్కోవాలి. అయితే దీనికోసం ఏం చేస్తాం, మనం టోటల్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు, 24 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ మ్యాథ్స్, సైన్స్ అండ్ బోత్ అన్నీ కలిపి 24 రావాలి. దానికోసము ఆల్రెడీ 8 + 6 14 అయిపోయింది. సో ఇక్కడ ఇంకా ఎంత ఉంటే టోటల్ 24 వస్తుంది, ఆలోచించండి, 10. కాబట్టి ఇది సరైన సమాధానం అవుతుంది.